అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ 1960 కాలం నాటి మౌగ్లీ కథ. అరణ్య పురాణం 10వ భాగం. మౌగ్లీ పులి చర్మం వలవడం పూర్తి చేసి, దీన్ని మనం ఎక్కడన్నా దాచి మందలను మళ్లించుకుపోవాలి, కాస్త సహాయం చేయకేలా అన్నాడు. సందె చీకట్లలో మంద మళ్ళింది. వాళ్ళు గ్రామాన్ని సమీపించేసరికి దివిటీలు కనిపించాయి. గుడి నుంచి గంటల మోత, శంఖాల మోత వినిపించింది. ద్వారం వద్ద గ్రామస్తులలో సగం మంది అతని కోసం నిరీక్షిస్తూ నిలబడ్డారు. నేను షేర్ఖాన్ను చంపాను కాదు, అందుకై ఉంటుంది జనం ఇంతమంది చేరారు అనుకున్నాడు మౌగ్లీ. కానీ అతని మీద రాళ్ల వర్షం కురిసింది. మాయావి, తోడేలు కొడుకు, అడవి పిశాచం, వెళ్ళిపో! త్వరగా పోకపోయావో నిన్ను పూజారి మళ్ళీ తోడేలుగా మార్చేస్తాడు. కాల్చు బలదేవ్, తుపాకీ పేల్చు అని గ్రామస్తులు కేక పెట్టారు. బలదేవుడి తుపాకీ ఢామ్ అని పేలింది. ఏదో దూడ బాధతో ఆక్రోశించింది. చూసావా గారడి, వాడు తుపాకీ గుళ్లను కూడా తప్పించుకున్నాడు. బలదేవ్, అది నీ దూడే అన్నారు గ్రామస్తులు. ఏమిటిదంతా అన్నాడు మౌగ్లీ. ఈ నీ సోదరులకు తోడేళ్ల మందకు అట్టే తేడా లేదు. దీనికంతా అర్థమేమంటే వాళ్ళు నిన్ను బహిష్కరించబోతున్నారు అన్నాడు అకేలా. పూజారి చేతిలో తులసి మండ ఒకటి పట్టుకొని ఊపుతూ, ఒరే తోడేలు, తోడేలుకునా వెళ్ళిపో అని అరిచాడు. మళ్ళీనా? లోగడ మనిషినని వెళ్ళిపోమన్నారు, ఈసారి తోడేలునని వెళ్ళిపోమంటున్నారు. పోదాం పదాకేలా అన్నాడు మౌగ్లీ. ఒక స్త్రీ మందకేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ మనిషి మెస్సువ. నాయనా, నా తండ్రి, నువ్వు మంత్రగాడివట, తలుచుకుంటే జంతువుగా మారుతావట. వాళ్ళు అంటున్నారు. నేను నమ్మను, అయినా వెళ్ళిపో, లేకపోతే వాళ్ళు నీ ప్రాణం తీస్తారు. నువ్వు సత్తు చావుకు పగ తీర్చావని నాకు తెలుసు అన్నదామె. వెనక్కి రా మెస్సువా, లేకపోతే నిన్ను కూడా రాళ్లతో కొడతాం అని జనం కేకలు పెట్టారు. ఒక రాయి వచ్చి మౌగ్లీ మూతి మీద తగిలింది. అతను వికృతంగా నవ్వి, వెనక్కి వెళ్ళిపో మెస్సువా, ఇది సాయంకాలం పూట చెట్టు కింద చేరి వాళ్ళు చెప్పుకునే పిచ్చి కథల్లాంటిది. సెలవియ్యి, నేను మందను అతి వేగంగా తోలబోతున్నాను గనుక నువ్వు వెనక్కి దౌడు తీయి. నేను మంత్రగాన్ని మటుకు కాను. సెలవు మెస్సువా అన్నాడు. తరువాత మందను తోలమని అతను అకేలాను హెచ్చరించాడు. గేదెలు ఇల్లు చేరుకోవాలనే తొందరలోనే ఉన్నాయి. అకేలా అరుపు అవసరం లేకుండానే అవి సుడిగాలిలాగా ద్వారం గుండా దౌడు తీశాయి. పూజారి పక్కకు పారిపోతూ కేకలు పెట్టడం, జనం చిందరవందరగా చెదిరిపోవడం తెలుస్తోంది. నేను 1 కాజేశానేమో, లెక్క పెట్టుకొని చూసుకోండి. నేను మీ గేదెల్ని కాయబోను. పిన్నలకు పెద్దలకు అందరికీ సెలవు. మెస్సువాని చూసి ఊరుకున్నాను గాని, లేకపోతే తోడేల మందను తెచ్చి మీ వీధుల్లోనే మిమ్మల్ని వేటాడి ఉందును అంటూ మౌగ్లీ గిర్రున వెనక్కి తిరిగి అకేలా వెంట నడుస్తూ బయలుదేరాడు. ఆకాశం కేసి నక్షత్రాలను చూసి అతనికి ఆనందం కలిగింది. ఇక మనుషుల బోనుల్లో పడుకునే గతి నాకు లేదు. షేర్ఖాన్ చర్మం తీసుకుని వెళ్ళిపోదాం. వద్దు, గ్రామం జోలికి మనం పోవద్దు. మెస్సువా ఇన్నాళ్ళు నన్ను చాలా దయగా చూసింది అన్నాడు మౌగ్లీ. ఇంతలో చంద్రోదయమై మైదానమంతా పిండి ఆరబోసినట్టు వెన్నెల ప్రసరించింది. ఆ వెన్నెల్లో గ్రామస్తులకు ఒక విచిత్ర దృశ్యం కనపడింది. మౌగ్లీ నెత్తిన ఏదో పెట్టుకుని నడుచుకుంటూ పోతున్నాడు. అతని వెనుకగా 2 తోడేళ్లు నడుస్తున్నాయి. అవి చూసి వెళ్ళి గ్రామస్తులు గుడిగంటను మరింత గట్టిగా వాయించి శంఖాలను మరింత బలంగా ఒత్తారు. మెస్సువా ఏడ్చింది. బలదేవుడు తన అరణ్య అనుభవాలకు చిలువలు పలువలు కల్పించి చెబుతూ చివరకు తాను అకేలా వెనుక కాళ్ళ మీద నిలబడి మనిషిలాగా మాట్లాడడం స్వయంగా చూశాననేదాకా వెళ్ళాడు. మౌగ్లీ 2 తోడేళ్లను వెంట పెట్టుకుని మంద సమావేశమయ్యే శిఖరాగ్రాన్ని చేరేసరికి చంద్రుడు అస్తమిస్తున్నాడు. వాళ్ళు శిఖరం పక్కనే ఉన్న తోడేలమ్మ గుహ వద్ద ఆగారు. మనిషి మంద నుంచి నన్ను తరిమేశారమ్మా, షేర్ఖాన్ చర్మం తెచ్చాను అన్నాడు మౌగ్లీ. తోడేలమ్మ లేచి వచ్చి చర్మం కేసి తృప్తిగా చూసి, నీ కోసం వాడొచ్చిన్నాడే ఆ మాట చెప్పారా కప్పాయ్, మంచి పని చేశావు అన్నది. బాగా చేశావు తమ్ముడు, నువ్వు లేకపోతే మాకేమీ తోచలేదు అన్నాడు పొదలో నుంచి బగీరా. మౌగ్లీ పలకరాతి మీద చర్మాన్ని పరిచి 4 పక్కల 4 వెదురు శీలలను గుచ్చాడు. అకేలా వచ్చి దానిమీద పడుకొని మౌగ్లీని మొదటిసారి తెచ్చినప్పుడులాగానే
చూడండి తోడేళ్ళారా, బాగా చూడండి అన్నాడు. అఖిల నాయకత్వం తొలిగాక మంద చాలా దెబ్బతిన్నది. మిగిలిన తోడేళ్ళు అఖిలతో పాటు మౌగ్లీని కూడా తమకు నాయకత్వం వహించమని కోరారు. నన్ను మనిషి మంద నుంచి తోడేళ్ల మంద నుంచి కూడా పంపేశారు. నేను ఒంటరిగానే వేటాడుతాను అన్నాడు. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.